హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ఏపీఎస్సి గ్రూప్ 2 తెలుగు మీడియం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్కి సంబంధించి పూర్తి సిలబస్ కవరేజ్తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వబడతాయి. రైట్, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ నెంబర్స్కి కాల్ చేసి వివరంగా తెలుసుకోవచ్చు. అయితే మెయిన్ సెక్షన్కి సంబంధించి ఈరోజు 5 క్వశ్చన్స్లో కొంతమంది అభ్యర్థుల అవసరం మేరకు మనకి ఇక్కడ కొంత స్ట్రక్చర్ అయితే మనకి బ్రీఫ్గా ఇస్తున్నాం. సో డిస్కస్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. What were the key challenges faced to analyze the economic growth trajectory of Telangana post bifurcation in 2014 focusing on GSDP trends? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో తెలంగాణ ఆర్థిక అభివృద్ధి గురించి చర్చించండి అన్నారు. రైట్, ఇక్కడ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రాయాలి క్వశ్చన్ ట్యాగ్ తరపున. బట్ ఇక్కడ ప్రధాన సవాళ్ళు కూడా అడిగారు కాబట్టి ఇక్కడ నెగిటివ్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్, జిఎస్డిపి ధోరణులపై దృష్టి సారించి 2014లో విభజన తర్వాత తెలంగాణ ఆర్థిక వృద్ధి పదాన్ని విశ్లేషించండి అన్నారు. అంటే ఇక్కడ హోలిస్టికల్గా విశ్లేషణ అంటే అనలైజ్ అనే పర్టికులర్ కీవర్డ్కి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ కావచ్చు, రిపోర్ట్స్ లాంటివి కావచ్చు. రైట్, సో హోలిస్టికల్గా ఫస్ట్ కీవర్డ్లో మనం మెన్షన్ చేయాల్సింది, ఫస్ట్ పార్ట్లో స్ట్రక్చర్కి సంబంధించి ఫస్ట్ మనం రాయాల్సింది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలానికి సంబంధించి తెలంగాణ ఆర్థిక అభివృద్ధి గురించి చెప్పాలి, కొంతవరకు పాజిటివ్స్. నెక్స్ట్, ప్రధాన సవాళ్ళు అనేది మనం ఇక్కడ నెగిటివ్ రూపంలో చెప్తాం. నెక్స్ట్, ఫైనల్గా కొన్ని జిఎస్డిపి ధోరణులపై దృష్టి సారించి ఇక్కడ 2014లో విభజన తర్వాత తెలంగాణ ఆర్థిక వృద్ధి పదాన్ని ఇక్కడ మనం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో లింక్ చేయాలి. రైట్, సో కంక్లూజన్ ముందు మనం కొన్ని సవాళ్ళ రూపంలో లేదా చర్యలు, మేజర్గా చర్యలు అయితే అవసరమైతే ఇక్కడ రాయొచ్చు. నో నీడ్ టు రైట్, బట్ స్పెసిఫిక్గా మనం ప్రీవియస్గా జరిగింది రాస్తున్నాం కాబట్టి నో నీడ్ టు గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్. రైట్, సో నెక్స్ట్ ఇప్పుడున్న కొన్ని ప్రజెంట్ సిచ్యువేషన్స్ మనం లింక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఇన్ తెలంగాణ. అంటే తెలంగాణలో జనాభా పరివర్తన మరియు ఆర్థిక అభివృద్ధిపై దాని సంభావ్య ప్రభావాన్ని వివరించండి. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పరంగా రాష్ట్రం తన జనాభా డివిడెంట్ను ఎలా ఉపయోగించుకోగలదు అనేదే మనం ఈరోజు తీసుకుంటున్న క్వశ్చన్. రైట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దానికి సంబంధించి క్లియర్గా మనం డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ తెలంగాణలో ప్రవేశపెట్టిన ముఖ్యమైన భూ సంస్కరణలు ఏమిటి అంటే మొదటి 2వ తరాల్లో వ్యవసాయ ఉత్పాదకత మరియు గ్రామీణ జీవనోపాధులపై ఈ సంస్కరణ ప్రభావాన్ని పరిశీలించండి అని ఇచ్చారు. అంటే మొదట మనం లింక్ చేసుకోవాల్సింది ముఖ్యమైన భూ సంస్కరణలు ఏంటి అనేది ఇక్కడ అడిగారు సింపుల్గా. రైట్, సో అది ఫస్ట్ అడ్రస్ చేయాలి. వ్యవసాయ ఉత్పాదకత మరియు గ్రామీణ జీవనోపాధులపై ఈ సంస్కరణ ప్రభావం అని ఇచ్చారు. ఇక్కడ ప్రభావం అని ఇచ్చేసరికి పరిశీలించండి అన్నారు కాబట్టి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా 2 రాయాలి. ఫైనల్గా కొన్ని సవాళ్ళు, ఆల్రెడీ సవాళ్ళని ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఇక్కడ కొన్ని చర్యలతో ముగించవచ్చు. రైట్, సింపుల్ స్ట్రక్చర్. నెక్స్ట్ 4th వన్ చూసుకుంటే తెలంగాణలోని వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో పోకడలను అంచనా వేయండి అన్నారు. ఈ ప్రాంతంలో మెట్ట భూమి వ్యవసాయం ఏ సవాళ్లను ఎదుర్కొంటుంది? తెలంగాణలో నీటిపారుదల మరియు ఉత్పాదకత మెరుగుపరచడానికి చర్యలు ఏమిటి? ఇక్కడ సపరేట్గా క్రియేట్ చేయడానికి ఏం లేదు, 3 పార్ట్స్ ఇచ్చారు. 3 పార్ట్స్లో స్ట్రక్చర్ కూడా అక్కడ ఇచ్చారు. ఫస్ట్, తెలంగాణలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో పోకడలను అంచనా వేయండి అని ఇచ్చారు. ఆ పర్టికులర్ యాడిడ్ సెక్టర్స్ సంబంధించి ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చెప్తాం పాజిటివ్ వేలో. నెక్స్ట్ మనకి సవాల్ అడిగారు సెకండ్ నెగిటివ్ వేలో. రైట్, తెలంగాణలో నీటిపారుదల మరియు వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి చర్యలు అడిగారు. ఎప్పుడు రాసేది మనం. రైట్, థర్డ్ కీవర్డ్. సింపుల్గా స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. నో నీడ్ టు వరీ అబౌట్ 4th క్వశ్చన్. నెక్స్ట్ మనం తెలంగాణలో ఎంఎస్ఎంఈ రంగం ప్రస్తుత స్థితిని వివరించండి. పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా మద్దతు ఇస్తుంది? తెలంగాణలో కాయిలా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను, వాటి పునరుద్ధరణలో ప్రభుత్వ పాత్రను అంచనా వేయండి అని ఇచ్చారు. అంటే ఇక్కడ 4 పార్ట్స్లా కనిపించాయి. ఇక్కడ ఎంఎస్ఎంఈ రంగం ప్రస్తుత స్థితి అంటే మొదట రాస్తాం. పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా మద్దతు ఇస్తుంది అంటే ప్రస్తుతం ఏం తీసుకుంటుంది అనేది మనకి ఇక్కడ బడ్జెటరీ లికేషన్గా ఇనిషియేటివ్ సంబంధించి మనం ఇక్కడ రాస్తాం. నెక్స్ట్, తెలంగాణలో కాయిలా పరిశ్రమలకు సంబంధించి కూడా ఎదుర్కొంటున్న సవాళ్ళు కూడా ఫస్ట్ రాయాలి 3rd పార్ట్లో. వాటి పునరుద్ధరణలో ప్రభుత్వ పాత్రను అంచనా వేయండి. అంటే ఈ కాయిలా పరిశ్రమలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనేది కూడా 4th పార్ట్లో చెప్తూ ఇంకా ఏం చేయాలి, ఇంకా సవాళ్ళు ఏమున్నాయని కలుపుకుంటూ మనం ముగింపుని మనం ఇక్కడ ఇవ్వచ్చు. సింపుల్. రైట్, సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చనే.
సో ఆల్రెడీ ఎంఎస్ఎంఈ సెక్టర్ రిలేటెడ్ పాలసీ కూడా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ క్వశ్చన్ అయితే ఈరోజు మనం తీసుకోలేదు, రైట్. సో ఈరోజు క్వశ్చన్ అయితే మనకి క్వశ్చన్ ఫర్ 5th October 2024 పేపర్ 4 సెక్షన్ 2 తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ ద డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఇన్ తెలంగాణ అండ్ ఇట్స్ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ డెవలప్మెంట్. హౌ కెన్ ద స్టేట్ హార్నెస్ ఇట్స్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ 3 స్టెప్స్ అనేవి రెగ్యులర్గా మనం ఫాలో అవుతున్నాం. వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇది, స్ట్రాటజీ, రైట్. ఆన్సర్ కరెక్ట్గా రాసే విధంగా మనం ఇక్కడ ఫోకస్ చేస్తున్నాం, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్ రీడింగ్, ఫస్ట్ మినిట్లో మనం తెలియాల్సింది ఈ టాపిక్స్ ఏంటి. తెలంగాణ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ సంబంధించి డెమోగ్రఫిక్ డివిడెంట్ అనే 2 కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి, రైట్. సో ఎన్ని పార్ట్స్లో ఇచ్చారు అంటే ఒక 2 పార్ట్స్లో ఇచ్చారు. తెలంగాణలో జనాభా పరివర్తన మరియు ఆర్థిక అభివృద్ధిపై దాని సంభావ్య ప్రభావాన్ని వివరించండి అని ఇచ్చారు ఫస్ట్ పార్ట్లో. నెక్స్ట్ నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాల పరంగా రాష్ట్రం తన జనాభా డివిడెంట్ని ఎలా ఉపయోగించుకోగలదు అని ఇచ్చారు, రైట్. సో ఉపయోగించుకోగలదు అని ఇచ్చారు. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సిందంతా ఏ విధంగా ఉపయోగించుకోగలదు అని ఇచ్చారు. ఆల్రెడీ మనం ఇక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇంకా ఏం తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ రాయొచ్చు, ఇంక్లూడెడ్, రైట్. సో అయితే ఇక్కడ సింపుల్గా ఈ పర్టికులర్ క్వశ్చన్ ట్యాగ్స్ ఎక్స్ప్లెయిన్ అని ఇచ్చారు కాబట్టి డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడమే. సో అంతకుముందు కన్ఫ్యూజన్ ఏం లేదు. హౌ సంబంధించి నార్మల్ కీవర్డ్, రైట్, క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ కీవర్డ్ సంబంధించి డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అనేది ఫస్ట్ పార్ట్. ఇక్కడ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుంటే ఫస్ట్ మనం రాయాల్సింది డెమోగ్రాఫిక్ డివిడెంట్ అనే దానికి ట్రాన్సిషన్ అనే దాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ దానికి సంబంధించిన పొటెన్షియల్ ఇంపాక్ట్ అన్నారు కాబట్టి ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఇక్కడ పాజిటివ్స్ నెగిటివ్ 2 రాయొచ్చు, లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తో, రైట్. థర్డ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎలా ఉపయోగించగలదు అన్నారు. అంటే ఇప్పటివరకు మనకు కొన్ని కార్యక్రమాలను మనం చెప్తూ ఇప్పుడున్న కార్యక్రమాలు చెప్తూ మనం లింక్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకున్న కొన్ని సవాళ్ళను కూడా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, సవాళ్ళు మరియు తీసుకోవాల్సిన చర్యలు, రైట్. సింపుల్గా స్ట్రక్చర్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో అయితే బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి 1 నిమిషంలో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న టాపిక్ సంబంధించి అన్ని అంశాలు మనం రిపోర్ట్స్ కావచ్చు అవన్నీ మనం లింక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 రిలేటెడ్గా రిపోర్ట్స్ అనేవి మనం లింక్ చేసుకోవచ్చు, లేదా ఎకనామిక్ సర్వేకి సంబంధించి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్. సో ఇంకా మనకి కొన్ని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్కి సంబంధించి ఇలాంటివి కూడా మనం ఈ డేటా అనేది లింక్ చేసుకోవాలి, రైట్. సో దాంతోపాటు మనకు కొన్ని స్కీమ్స్ అంటే ఇనిషియేటివ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఉండేటప్పుడు వాటికి సంబంధించి కూడా మనం లింక్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ తెలంగాణ సంబంధించి ఈ నైపుణ్యాభివృద్ధి ఉపాధికి సంబంధించి మనకి ఏవైతే ఉన్నాయో టాస్క్, అదేవిధంగా టీఎస్ ఐపాస్ లాంటివి, దాంతోపాటు మనకున్న టీ హబ్, వి హబ్ లాంటివి కూడా మనకి ఆన్సర్లో ఉండేలా చూసుకోవాలి, రైట్. వెరీ ఇంపార్టెంట్. దీంతోపాటు మనకున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి, రైట్. అది ఇంపార్టెంట్. సో ఇలాంటి టాపిక్ సంబంధించి కీవర్డ్స్ అయితే మన ఆన్సర్లో ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ పరిచయంకి వచ్చేసరికి ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి కంపల్సరీ మనం అనుకున్నట్టు ఒక రిపోర్ట్తో కనెక్ట్ చేస్తే ఎకానమిక్ క్వశ్చన్ రాస్తున్నాం కాబట్టి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కంపల్సరీ దాని రిలేటెడ్గా ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేయొచ్చు. మన భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం అయిన తెలంగాణ రాష్ట్రం తన జనాభా గణాంకాల్లో నిరంతరం అభివృద్ధిని ప్రదర్శించే విధంగా ముందుకెళ్తుందని ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే మనం ఏదైతే ఉందో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 రిపోర్ట్ ప్రకారం మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో జనన ప్రమాణం 1.8కి తగ్గింది. ఇది ప్రత్యామ్నాయ స్థాయికి దిగువ ఉంది కాబట్టి ఇది రాష్ట్రంలో జనాభా మార్పులకు సంకేతాలుగా ఉన్నాయనేది క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ కొంత స్టాటిక్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మాట్లాడుతుంటే ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సవివరమైన ప్రభావం కూడా చూపే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా COVID-19 నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ ట్రాన్సిషన్ అనేది ఒక బలమైన నైపుణ్య వ్యవస్థ మరియు ఉద్యోగ అవకాశాలు అత్యవసరాన్ని మన COVID-19 రూపంలో మనకు తెలిసింది కాబట్టి దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటూ రాయొచ్చు బ్యాక్గ్రౌండ్, రైట్. సో నెక్స్ట్ నిర్మాణం పార్ట్లోకి వస్తే ఇక్కడ ముఖ్యంగా బాడీ పార్ట్లో మనం ముందుగా అనుకున్నట్టు ఈ స్ట్రక్చర్ని మనం యాజ్ టీజ్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అనేది అంటే జనాభా పరివర్తన గురించి ఇక్కడ మనం రాస్తాం. ఇక్కడ ముఖ్యంగా ఇందులో 4 స్టేజెస్ ఉన్నాయి అనే దాన్ని మనం ఒక క్లియర్ కట్గా ఒక ఫ్లో చార్ట్లో మనం చెప్పచ్చు. స్టేజెస్ ఆఫ్ డెమోగ్రఫీ పరివర్తన
జనాభా పరివర్తనకు సంబంధించి 4 ముఖ్యమైన భాగాలు అనేది మనకు చెప్పుకోవచ్చు. స్టేజ్ 1 అంటే మనకి పర్టికులర్గా ప్రీవియస్గా మనకున్న హిస్టారిక్ పీరియడ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటాం. ప్రీ డెమోగ్రఫిక్ ఎరాగా చెప్తాం, రైట్. సో ప్రీ ఇండస్ట్రియల్ ఎరా, సో ఇక్కడ స్టేజ్ 1లో సంబంధించి అప్పుడులో బర్త్ అండ్ డెత్ రేట్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే పెరగడం అనే దాన్ని మనం చూసాం. దాని దృష్ట్యా మనం మాట్లాడుకుంటే పాపులేషన్ అనేది గ్రాడ్యువల్గా ఉండేది, సమానంగా ఉండేది, అప్పుడు నో ప్రాబ్లం. సో తర్వాత మనకి అప్ అండ్ డౌన్స్ ఉండడం అనేది కూడా చూసాం. వీటిని స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4గా మనం ఇక్కడ జస్ట్ ఫ్లో చార్ట్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక కాన్సెప్చువల్ డేటాని మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ జనాభా పరిణామం ఏంటి అనేది నిర్వచనం కూడా రాయాలి కంపల్సరీ. జనాభా పరివర్తన అంటే ఏంటి అంటే ఒక సమాజం ఉత్పత్తిదారుల దశ నుంచి పరిశ్రమదారుల దశకు మారడమే ఒక జనాభా పరిణామంగా ఇక్కడ పరివర్తనగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఈ పరిమాణంలో ఏ స్టేజ్లో ఉంది? 3rd స్టేజ్లో ఉందనేది కూడా మనం ఇక్కడ చెప్తాం క్లియర్ కట్గా. నెక్స్ట్ మనం ఇక్కడ ఉన్న కొన్ని లక్షణాలు అయితే మనం చెప్పుకుంటే జనన మరణాల రేటుకి సంబంధించి మరణాల రేటుకి సంబంధించి మనం మాట్లాడుకుంటే కొంత డేటా అయితే మనం కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ జనన ప్రమాణంకి సంబంధించి 1.8గా, అదేవిధంగా శిశుమరణాల రేటు కూడా ప్రతి 1000 జననాలపై 26గా మనకి ఒకటి ఉంది, రైట్. ఇవి మనం లింక్ చేసుకోవాలి కంపల్సరీ, రైట్. సో నెక్స్ట్ ఉదాహరణ కేసీఆర్ కిట్స్ లాంటివి, కంటి వెలుగు వంటి పథకాలు ప్రసవ మరణాలు, శిశు మరణాల రేటును కూడా తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషించాయి అనేది కూడా ఎగ్జాంపుల్స్ అయితే రాయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి పనికి అనువైన వయసు జనాభా అంటే పని వయసు జనాభా అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో పని చేయగల వయసు 15 నుంచి 64 వయసు సంవత్సరాలు ఉన్న వాళ్ళు జనాభా సుమారు 67% మంది ఉన్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద అవకాశాన్ని అందిస్తుందనే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 3.7 కోట్లకు పైగా ఈ పని చేయగల జనాభా ఉందనేది కూడా ఇక్కడ తెలుస్తుంది, రైట్. ఇవి మనకి కాన్సెప్చువల్ క్లారిఫికేషన్ కోసం ఇక్కడ వరకు మనం క్లియర్గా మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ప్రభావాలు అనేవి మనం ఇక్కడ చెప్పుకుంటే పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు రాయొచ్చు. ఇక్కడ నో ప్రాబ్లం, పాజిటివ్స్ రాసినా నో ప్రాబ్లం, రైట్. సో ఆర్థిక వృద్ధిపై ప్రభావంకి వచ్చేసరికి కార్మికాలకు సంబంధించి కార్మికులు పెరుగుదల అనేది మనం ఇక్కడ చూస్తాం. అంటే పని చేయగల జనాభా విస్తరిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కార్మికులు పెరుగుతారు అనేది కూడా, ఇది ఉత్పాదకత మరియు జిఎస్డిపి వృద్ధి కూడా మనకి ఉంటుంది అనేది కూడా దీని నుంచి మనకి చెప్తున్నాం, రైట్. 2021-22 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తికి సంబంధించి మనకి ఆల్మోస్ట్ 11.2% పెరిగిందనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఐటీ, తయారీ మరియు వ్యవసాయం వంటి రంగాలు కూడా ఉన్నాయనేది కూడా చెప్పచ్చు, రైట్. నెక్స్ట్ పట్టణీకరణకు సంబంధించి కూడా మనం మాట్లాడవచ్చు. పట్టణీకరణ అదేవిధంగా పరిశ్రమల వృద్ధి అనేది శరవేగంగా జరిగాయి, రైట్. సో దాని గురించి మనం మాట్లాడుకున్న జనాభా పరిణామం వల్ల ఈ పట్టణ ప్రాంతాలకు వలసలు పెరగడం, ఇది పారిశ్రామికీకరణకు సేవల విస్తరణ కూడా మార్పు చెందింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రధాన ఐటీ కేంద్రంగా హైదరాబాద్ ఏ విధంగా రాష్ట్ర జిఎస్టిబికి సంబంధించి 20%తో మనకి సహకరిస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది యువత మరియు నైపుణ్యవంతులైన కార్మికుల వల్ల కారణంగా జరిగిందనేది కూడా మనకు తెలుసు, రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే వినియోగదారుల డిమాండ్ పెరగడం కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. అంటే వినియోగదారుల డిమాండ్ అనేది పెరిగింది, ఎస్పెషల్లీ మనకి ఇక్కడ యువత మనకి కీలకంగా చెప్పుకోవచ్చు. అంటే యువతలో వినియోగదారుల డిమాండ్ పెరుగుకోవడం అంటే రీటైల్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, పర్యాటకం వంటి రంగాలకు పుష్కలంగా ఇది దోహదం చేసే విధంగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో 2022కి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకుంటే 40% మన వృద్ధిని ప్రదర్శించింది. ముఖ్యంగా ఇది యువ నిపుణుల నుండి వచ్చిన డిమాండ్ కారణంగా అని కూడా చెప్పచ్చు, రైట్. సో ఇవి మనకి మేజర్గా ప్రభావాలుగా చెప్పుకోవచ్చు. నెగిటివ్స్ సంబంధించి కూడా మనకి కొన్ని ఇవ్వచ్చు ఇక్కడ, రైట్. సో నెక్స్ట్ మనకి థర్డ్ ఇంపార్టెంట్, హౌ కెన్ ద స్టేట్ హార్నెస్ ఇట్స్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అని ఇచ్చారు. కాబట్టి ఇక్కడ జనాభా డివిడెంట్కి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి జనాభా డివిడెంట్ అంటే ఏంటో అనేది కూడా మనం నిర్వచనం రాయాల్సిందే, రైట్. నిర్వచనం ఇక్కడ రాయాల్సిందే, ఓకే. సో నెక్స్ట్ నైపుణ్య అభివృద్ధి మరియు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి మనం ఉపయోగించుకోగలదు డిమాండ్ అనేది కార్యక్రమాల విషయంలో మనం ఇక్కడ ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనం నైపుణ్యాభివృద్ధి గురించి మనం చెప్పుకోవచ్చు. నైపుణ్య అభివృద్ధికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా మనకున్న తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్కి సంబంధించి టాస్క్ అనే
ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ప్రారంభించిన ఒక ముఖ్యమైన కార్యక్రమం ఐటీ తయారీ మరియు వైద్య రంగాల్లో తగిన శిక్షణ అయితే అందిస్తుంది. ముఖ్యంగా 2023లోనే ఈ పర్టికులర్ కార్యక్రమం కృత్రిమ మేధ కావచ్చు, రోబోటిక్స్, సైబర్ భద్రత వంటి రంగాల్లో 1.5 లక్షల మందికి ఈ విద్యార్థులకు శిక్షణ అయితే ఇచ్చింది. ఇది కూడా మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, రైట్. నెక్స్ట్, వ్యాపార ఆవిష్కరణలకు కూడా ప్రోత్సాహం. ఆవిష్కరణలకు సంబంధించి కూడా మనకి ఎంటర్ప్రీనర్స్ సంబంధించి కూడా ప్రోత్సాహం అయితే లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీ హబ్ కావచ్చు, మనకి వి హబ్ కావచ్చు, లాంటి కార్యక్రమాలు మనకి కొత్తగా వస్తున్న స్టార్టప్స్ కానీ లేదా మహిళా నాయకత్వంలో ఉన్న వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా తెలంగాణ వ్యాపార ఆవిష్కరణను ప్రోత్సహించే విధంగా ముందుకెళ్తున్నాం, రైట్. ఇక్కడ టీ హబ్ లాంటి 2023లో మనం ముందుగా చూసుకుంటే 600కు పైగా స్టార్టప్స్ని మద్దతు ఇచ్చింది, రైట్. నెక్స్ట్, ఉద్యోగ అవకాశాల సృష్టి కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు సృష్టించడం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ అర్హతలు కలిగిన రంగాల్లో ముఖ్యంగా వ్యవసాయం కావచ్చు, నిర్మాణం కావచ్చు, తయారీ రంగాల్లో కావచ్చు ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ముఖ్యంగా ఈ టీఎస్ ఐపాస్ అనేది మనకి 2023కు సంబంధించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 14,000 కంటే ఎక్కువ పరిశ్రమలు ఆమోదం పొందడం, తద్వారా మనకి 3 లక్షలకు పైగా ఉద్యోగాలు కూడా సృష్టించడం కూడా జరిగింది, రైట్. ఇది కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, 4th వన్ చూసుకుంటే విద్య, అదేవిధంగా వృత్తి శిక్షణ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో దీని మీద మనకి మార్కెట్ డిమాండ్లతో అనుసంధానంగా ఇది జరగాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా ఇక్కడ చెప్పారు. రాష్ట్రం ప్రారంభించిన ఆల్రెడీ మనకి మా ఊరు మన ఊరు అదేవిధంగా మా బడి కార్యక్రమం కూడా మనం చూసాం, రైట్. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ స్కీమ్స్ సంబంధించి మా ఊరు మా బడి అనే పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ఈ గ్రామీణ యువతకు విద్యకు సులభంగా అందుబాటులో ఉంచే విధంగా కూడా ఇది పనికొచ్చింది. ఇది కూడా మంచి కార్యక్రమాలు. అయితే ఇక్కడ కొన్ని సవాళ్ళు అయితే ఉన్నాయి, దాన్ని కూడా మనం క్లియర్ కట్గా అకార్డింగ్ టు ద స్పేస్ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. ముఖ్యంగా నేను ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో కొన్ని అయితే ఇక్కడ లింక్ చేస్తున్నాను. మనకి అన్నీ రాయాల్సిన అవసరం అయితే లేదు. కంక్లూజన్లోనే కొన్ని రాసి కనెక్ట్ చేస్తూ చర్యలు కూడా రాసి కనెక్ట్ చేసి ముగించేయచ్చు, రైట్. సవాళ్ళకు వచ్చేసరికి ఉద్యోగహీనత మరియు తక్కువ ఉద్యోగ అవకాశాలు అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నిరుద్యోగం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా యువతలో నిరుద్యోగిత రేటు 6.7% మనకు ఉన్నప్పటికీ నిరుద్యోగిత స్థితి ఇంకా కొనసాగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు కొన్ని నివేదికల ద్వారా. నెక్స్ట్, నైపుణ్య లోటు అనేది కూడా మనకి ఇక్కడ ఒక సవాలుగా ఉంది. నైపుణ్య లోటు, పరిశ్రమల అవసరాలకు సరిపడా నైపుణ్యాలను అందించడంలో లోపం ఉన్నందుకు చాలామంది యువత ఉద్యోగం పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఐటీ సంబంధించి మనం మాట్లాడుకుంటే టూల్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ లాంటి వాటిలో వాళ్ళు క్లౌడ్ కంప్యూటింగ్ వంటి నైపుణ్యాలు అవసరంగా ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. గ్రామీణ పట్టణ విభజన కూడా మనకి చాలా ఇంపార్టెంట్. గ్రామీణ పట్టణ విభజన అంటే దీన్ని క్లియర్ కట్గా డెమోగ్రఫిక్ లేదా డిజిటల్ డివైడ్ అని కూడా అనొచ్చు. గ్రామీణ ప్రాంతాలు ఈ విషయంలో వెనకబడి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. గ్రామీణ తెలంగాణ ఇప్పటికీ వ్యవసాయం లేక పల్లె రంగాల్లో ఉద్యోగాల లోపం కారణంగా పట్టణాలకు అంటే ఎక్కువగా అర్బన్ ఏరియాస్ హైదరాబాద్ లాంటి వాటికే ఈ డిజిటలైజేషన్ అనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కూడా మేజర్ ఫోకస్ ఏరియా. నెక్స్ట్, మనం అవసరమైన చర్యలు మనం ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా గ్రామీణ ఉద్యోగాల ప్రతిష్టం అనేది మనకు చాలా ఇష్టం. అంటే ఉద్యోగాలు సృష్టిస్తున్నాం ఓకే, బట్ గ్రామీణ ప్రాంతాల మీద ఫోకస్ చేయాల్సిందే అనేది ఇక్కడ చెప్తున్నాం. అంటే ఎంజీ నరేగా లాంటి స్కీమ్స్ మనం ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మరియు మనకున్న వ్యవసాయ ఆధారితంగా గ్రామీణంలో ఉంటాయి కాబట్టి వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని ఇక్కడ మనం కంపల్సరీ బలపరచాలి అనేది కూడా మనం ఇక్కడ చెప్తాం. అంటే ఎంజీ నరేగా ఒకటే కాదు, వ్యవసాయ ఆధారిత మన పరిశ్రమల ద్వారా గ్రామీణ ఉద్యోగ అవకాశాలను బలపరచాలి అనేది మనం లింక్ చేస్తాం, రైట్. నెక్స్ట్, వృత్తి విద్యకు సంబంధించి మనం మాట్లాడుకుంటే వృత్తి విద్యపై కూడా దృష్టి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి చేయాలి అనేది కూడా మనం ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, నైపుణ్య విస్తరణ. నైపుణ్యం ఇప్పటివరకు అంటే కొన్ని పట్టణ ప్రాంతాల్లోనే ఈ విస్తరణ అనేది జరుగుతుంది. కృత్రిమ మేధ కావచ్చు, డేటా సైన్స్, నాణ్యత నియంత్రణకు సంబంధించి మనం ఇలాంటివన్నీ కొన్ని రంగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శిక్షణ కేంద్రాలను గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకి విస్తరించాలనేది ఇక్కడ లింక్ చేయాలి, రైట్. సో అది మేజర్గా భవిష్యత్తును ఉద్దేశించి 1 నుంచి 1.5
ఇక్కడ ముగింపులో మాట్లాడేటప్పుడు పై చర్యలు మనం అవలంబించినట్లయితే ఈ సరైన విధానాలు మరియు పెట్టుబడులతో తెలంగాణ ఆర్థిక వృద్ధి మరియు మానవ అభివృద్ధి రెండింటిలోనూ ప్రముఖ రాష్ట్రంగా అవతరించగలదు, రాబోయే సంవత్సరాలు ఇతర భారతీయ రాష్ట్రాలకు ఒక ఉదాహరణగా కూడా నిలవగలదనే స్టేట్మెంట్ టైప్ ఆఫ్ కంక్లూజన్ రాసి మనకున్న టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ లింక్ చేయొచ్చు. మనకి ఏదైతే ఉందో $2.3 ట్రిలియన్ మనకి 2030 కల్లా అందుకోవాలనే లక్ష్యం కావచ్చు, ఇలాంటివి మనం లింక్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. రైట్, ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. అయితే ఈరోజు రాసిన ఆన్సర్ చూస్తే సాయన్న బొమ్మ రాశారు. భారతదేశం ప్రస్తుత జనాభా డివిడెండ్ పరిస్థితుల్లో ఉంది, ఇది 2055 వరకు ఉంటుంది. తెలంగాణ కూడా ఇదే పరిస్థితిలో ఉంది, సమర్థవంతంగా ఉపయోగించగలిగితే మరింత దూసుకుపోగలదు అనేది రాశారు. వెరీ గుడ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మనకి తెలంగాణ జనాభా పరివర్తనకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ యువత వృద్ధ జనాభాలో కదులుతున్న మార్పులుగా ఇది ఇక్కడ చెప్పారు డెఫినేషన్. నెక్స్ట్ తెలంగాణలో 2011 జనాభా ప్రకారం కూడా క్రూడ్ బర్త్ రేట్ అండ్ డెత్ రేట్కి సంబంధించి కూడా ఫ్యాక్ట్స్ ఇచ్చారు. జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం 3వ స్టేజ్లో ఉన్నామనేది కూడా ఇక్కడ చెప్పారు. ప్రస్తుతం జనాభాలో యువత సంబంధించి మనం 60%, వృద్ధపు జనాభాగా 10%గా ఉందనేది కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. సో ప్రభావాలకు వచ్చేసరికి సానుకూల ప్రతికూలంగా డివైడ్ చేస్తూ రాశారు. యువత అత్యధికంగా ఆర్థిక అభివృద్ధిలో పాలు పంచుకోవడం వల్ల వృద్ధి బాగా పెరుగుతుందని, అదేవిధంగా డిమాండ్లను సృష్టించి సప్లై తిరిగి వృద్ధి జరుగును, నూతన అంకుర స్థితులు ఇన్నోవేషన్లు పెరిగి అభివృద్ధి జరుగును, ఎంఎస్ఎంఈ వృద్ధి ఉద్యోగాల సృష్టి జరిగి యువత ఇంకొందరికి ఉద్యోగాలు కల్పిస్తున్నారనేది కూడా చెప్పారు. ప్రతికూల ప్రభావాలకు వచ్చేసరికి యువతకు సరైన నైపుణ్యాలు కల్పించకపోతే జనాభా డివిడెండ్ కాస్త డెమోగ్రఫిక్ నైట్ మోర్గా మారును అనేది కూడా వెరీ స్పెసిఫిక్ వర్డ్ ఇక్కడ లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. భవిష్యత్తులో వృద్ధపు జనాభా పెరిగి వృద్ధి తగ్గుతుంది అనేది కూడా ప్రతికూల ప్రభావంగా చెప్పారు. నెక్స్ట్ నైపుణ్యాభివృద్ధి పరంగా, ఉపాధి అవకాశాల పరంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాల సృష్టికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా టీ హబ్, వి హబ్, టీఎస్ గ్లోబల్ క్లిన్సర్ కావచ్చు ఏర్పాటు చేశారనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి ముద్రా పథకం, టీఎస్ఐఐసి, టీఎస్ ప్రైడ్ లాంటి పథకాలు కూడా ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ నైపుణ్యాలు యువతలో పెంచడానికి టాస్క్ పనిచేస్తుంది, విద్యాపరంగా అభివృద్ధి జరుగుతుంది. సో మనకున్న 50 ఐటీఐ నైపుణ్య సంస్థలు మార్చడానికి టాటా సంస్థలతో ఎంఓయూ చేసుకుంటున్నారని కూడా చెప్పారు. సో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తుంది, వృత్తి విద్యా కోర్సులను ప్రారంభిస్తుంది. ఈ చర్యలు తీసుకుంటున్న జాతీయ నైపుణ్య నివేదిక 2024 ప్రకారం తెలంగాణలో పట్టభద్రుల్లో అధిక నిరుద్యోగం ఉండడం, నైపుణ్యాలు తక్కువగా ఉన్నాయి అనేది కూడా ఇవి కొన్ని సవాళ్ళ రూపంలో కూడా కనెక్ట్ చేశారు. వెరీ గుడ్. సో ఇందులోని కొన్ని లోపాలను సరిదిద్దుకోగా మనకి డెమోగ్రఫిక్ డివిడెంట్ను సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే 2030 నాటికి $1 ట్రిలియన్ జిఎస్డిపి లక్ష్యం అయితే సాధించగలం అని చెప్తున్నారు. వెరీ గుడ్. సో ఇక్కడ హోలిస్టికల్గా మనం మాట్లాడుకుంటే ఒక కంటిన్యూటీ ఫ్లో అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది ఈ ఆన్సర్లో కనిపించింది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కొన్ని మిస్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ కొంత అక్కడక్కడ మనకి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎకానమీ పేపర్ కాబట్టి కంపల్సరీ ఇంకా ఎగ్జాంపుల్స్ అనేవి మనం లింక్ చేసుకోవాలి, అది కంపల్సరీ. ఇక్కడ కొన్ని మీరు మాట్లాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనాభా పరిణామ సిద్ధాంతం గురించి బాగానే రాశారు, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రభావాల గురించి రాసినప్పుడు కానీ మనకి, అదేవిధంగా మనకి ఇక్కడ నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు కానీ మనం ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కావచ్చు, లేదా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కావచ్చు, ఇవి మనం లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. సో అదేవిధంగా టీఎస్ ఐపాస్ టాస్క్ లాంటివి ఎంతవరకు వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు, వాటికి సంబంధించిన డేటా కూడా మనం అక్కడక్కడ లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి పాయింట్కి మనం కంపల్సరీ జస్టిఫికేషన్ పార్ట్లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయితే లింక్ చేయాల్సి ఉంటుంది. అది ఒక్కటే మిస్ అయింది, రిమైనింగ్ ఆల్ పర్ఫెక్ట్ అప్రోచ్ అనేది కనిపించింది ఇందులో. రైట్. సో వాటి మీద ఫోకస్ చేయండి, రిమైనింగ్ ఆల్ ఓకే. ఓవరాల్ ఈ ఆన్సర్కి మనం 5.5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్ ఓవరాల్గా. ఫైనల్గా మనకి ఇక్కడ మెయిన్ శిక్షణ సంబంధించి డే 88 క్వశ్చన్స్ ఫర్ 6th October 2024, పేపర్ 4 ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధికి సంబంధించి సెక్షన్ 3 అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు 5 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి చూస్తే ఇక్కడ సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ వాదం అనే దాని మీద క్వశ్చన్ అయితే ఒకటి ఉంది. వాటర్ రిసోర్సెస్ సంబంధించి అంటే తెలంగాణలో నీటి వనరులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర నీటి సంరక్షణ విధానాలకు సంబంధించి ఒక క్వశ్చన్. బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ టైప్స్ సంబంధించి జీవ వైవిధ్యం యొక్క రకాలు గురించి కూడా మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్
క్వశ్చన్ ఇది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ పొల్యూషన్. తెలంగాణలోని పట్టణ ప్రాంతాలను ప్రభావితం చేసే ప్రధాన రకాల కాలుష్యాలను కూడా ఇక్కడ చెప్పమన్నారు. దాంతోపాటు క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా, రైట్. ఈ 5 క్వశ్చన్లు కంపల్సరీ ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కాదు, ఇండియా కావచ్చు, తెలంగాణకు సంబంధించి కావచ్చు, సెక్షన్ 3 అయితే కవర్ చేస్తూ ఈ 5 ఆల్రెడీ మనం ప్రీవియస్గా కవర్ చేస్తున్న దాటితో పాటు ఈ 5 చూసుకోండి. కంపల్సరీ మనకి ఎగ్జామినేషన్లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్. సో ఈ 5లో ఒక క్వశ్చన్ అయితే మీకు టెస్ట్కి సంబంధించి ఇవ్వబడుతుంది. రాసి ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.